చాలా మంది రిజెక్ట్ చేశారు అనమాట వీడియో తీయడానికి. ఎందుకో తెలియదు, వేరే ఫుడ్ బ్లాగర్స్ కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లనో తెలియదు కానీ హలో గాయ్స్, దిస్ ఇస్ బండి. వెల్కమ్ బ్యాక్ టు తిన్నారా బాబు. ఈరోజు మరి కొత్త వీడియోతో వచ్చేసామండి. ఈరోజు ఏమనుకున్నామంటే మొత్తం సికింద్రాబాద్లో ఉన్న ఫేమస్ స్ట్రీట్ ఫుడ్స్ ఉంటాయి కదా, అవన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. ద మోస్ట్ ఫేమస్ స్ట్రీట్ ఫుడ్ వచ్చేసి ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి వన్ బైగా మీకు ఎక్స్ప్లోర్ చూపించేస్తా. అందులో ఫస్ట్ వచ్చేసి చాచాజీ వడాపావ్. ఇక్కడ చాచాజీ వడాపావ్ వేరే కాదు, ఇక్కడ దబేల్ కూడా దొరుకుతుంది. ఇక్కడ చాలా ఫేమస్. ఇంకో ఆంటీ ఉంటుండే, ఆంటీ ఇక్కడ లేదు ప్రస్తుతానికి అయితే. ఇంకా ఏంటంటే వీడియో షూటింగ్ కూడా కొంచెం పర్మిషన్ ఇవ్వలేదు కాబట్టి మనం తీసుకొని మేకింగ్ అయితే చూడలేం కాబట్టి తీసుకొని రివ్యూ ఎట్లుంది, టేస్ట్ ఎట్లుంది అది తప్పకుండా చూపిస్తారు. ఇది మాత్రం ఫస్ట్ది. లెట్స్ కమ్ అండ్ టేస్ట్ గాయ్స్. ఎప్పుడైతే వడాపావ్ వచ్చేసింది, వడాపావ్ మన గ్రీన్ చట్నీ ప్లస్ ఆనియన్ ప్లస్ గ్రీన్ చిల్లీ ఇచ్చేసేయండు. ఇది కూడా నూనెలో ఫ్రై చేసి పెట్టినదనమాట. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేస్తా. నిన్నది ఇప్పటిదాకా నా నోరు తెల్లి ఎప్పుడు వడాపావ్ అయితే టేస్ట్ చేయలేదు. నేను చేసిన అన్ని దానిలో దిస్ ఫుడ్ ఇది ఒకటి వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేస్తా. గ్రీన్ చట్నీ వచ్చేసి వడాపావ్ రెండు కాంబినేషన్ సెట్ ఉన్నాయి. వడాపావ్ హైదరాబాద్లో అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ వడాపావ్ అనే చెప్తా. నేను ట్రై చేసిన దానిలో మీరు కూడా తప్పకుండా వచ్చి ట్రై చేసేయండి. వడాపావ్ ఒకటే కాదు, ఇంకోటి దబేల్ ఉంటుంది, అది కూడా ట్రై చేద్దాం. వెయిట్ గాయ్స్, ఇప్పుడైతే దబేల్ వచ్చేసింది. వడాపావ్ లెక్క కాదు, ఇది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఇందులో షవ్ ఇంకా ఆంటీ వాళ్ళ యూనిక్ మసాలా ఉంటుంది కదా, అది ఉంటుంది. లెట్స్ ఫ్రై. ఒక డిఫరెంట్ టేస్ట్ అనమాట. మన వడాపావ్ వచ్చేసి కొంచెం క్రిస్పీగా వచ్చేసి ఇంకా కారం ఉంటుంది కదా. దబేల్ వచ్చి కొంచెం స్వీట్గా ఉంది. ఆంటీ అనార్ ఇట్లా వేసినట్టు ఉన్నారు. కొంచెం లైట్గా స్వీట్ టేస్ట్ వచ్చేసింది. డీసెంట్ అన్న, వన్ టైం ట్రై అని చెప్పొచ్చు. గాయ్స్, ఇప్పుడైతే మనకు పిజ్జా వచ్చేసింది. అమ్మ పిజ్జా డెన్లో ట్రై చేసి రివ్యూ చెప్పేద్దాం. గాయ్స్, ఈరోజు అయితే మనం సెకండ్ స్ట్రీట్ ఫుడ్ చేసినాం, దాని పేరే పిజ్జా డెన్. ఇక్కడ వచ్చేసి మనం పిజ్జా ఆర్డర్ పెట్టినాం. ఇది వచ్చేసి పన్నీర్ స్పైసీ పిజ్జా. లెట్స్ ట్రై. దీని టేస్ట్ ఎలా ఉంది చూడడానికి అయితే ఇట్లా ఉంది. ఫుల్లీ లోడ్ ఉంది చీజ్తోని. ఇంకంటే బేస్ చాలా కడక్ ఉంది. సో దాంతో మన క్రిస్పీనెస్ ఉంటుంది. మీదికి సాఫ్ట్గా ఉంది. మీదికి మన ఇలా క్యాప్సికమ్ పన్నీర్ స్పైసీనెస్ కోసం మీద చిల్లీ ఫ్లేక్స్ వేసారు. మంచిగా మరీ ఎక్కువ స్పైసీ కూడా లేదు, మైండే ఉంది. కానీ 220 రూపీస్కి కొంచెం బడ్జెట్ చిన్నది అనిపిస్తుంది పిజ్జా. దీనికన్నా పెద్ద సైజ్ మనకు దొరకవచ్చు అనిపిస్తుంది. క్వాలిటీ వైజ్ టేస్ట్ వైజ్ మాత్రం సూపర్. ఎక్కువ స్పైసీగా లేదు. స్పైసీ లవర్స్కి మాత్రం చిల్లీ ఫ్లేక్స్ కొంచెం ఎక్కువ వేయించుకోండి. రైదర్ దెన్ రెస్ట్ ఆఫ్ ద క్వాలిటీ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఇప్పుడైతే మనం థర్డ్ స్ట్రీట్ ఫుడ్ ఆఫ్ సికింద్రాబాద్కి అయితే వచ్చేసినాం. దాని పేరు జగ్గు మిఠాయి. అక్కడ ఏముంటాయి లెట్స్ ట్రై. గాయ్స్, ఇది వచ్చేసి సమోసా రగడ జగ్గు మిఠాయిలో. టేస్ట్ చేసి రివ్యూ ఎట్లుంది ఇచ్చేద్దాం. నార్మల్ చాటే, ఎక్కువ యూనిక్ ఏం లేదు. కానీ ఏంటంటే నాకు పనీర్ వచ్చింది. చాట్లో పనీర్ ఏం చేస్తుందో తెలియదు, కానీ నేను లక్కీ ఏమో నాకు మాత్రం పనీర్ వచ్చింది. కొంచెం కడకుంటే బాగుండునేమో, ఎందుకంటే మరీ వాటరీ అయిపోయింది. కొంచెం కడకుండి ఉంటే చాట్ బాగుంటుంది. రెస్ట్ ఆఫ్ దిస్ ఓకే అనే చెప్తా. నెక్స్ట్ వచ్చేసి వీళ్ళ దగ్గర దహివడ ఫేమస్, అది టేస్ట్ చేసి చెప్పిస్తా. దీన్ని దహివడ అనడం కన్నా డ్రై ఫ్రూట్ దహివడ అనడం చాలా యూనిక్ అనమాట. ఎందుకంటే ఇందులో కాజు, బాదాం, కిష్మిష్
ఎవ్రీథింగ్ ఉన్నాయి, కనిపిస్తున్నాయా? ఐ హోప్ ఇట్స్ లుకింగ్. టూటీ ఫ్రూటీ, కాజు, వడ, బాదాం. లెట్స్ ట్రై. ఓకే ఓకే, నాకు కర్డ్ కూడా కొంచెం పుల్లగా అనిపిస్తుంది. ఇంకేంటంటే కర్డ్ దయ వడగా కొంచెం కూల్గా ఉంటే నాకు బాగా నచ్చుతుంది. ఈ కూల్గా లేదు కానీ థిక్నెస్ మాత్రం బాగానే ఉంది. ఇంకో టూటీ ఫ్రూట్ వేసాను కదా, కొంచెం స్వీట్నెస్గా ఉంది. గాయస్ ఇప్పుడైతే 4th స్ట్రీట్ ఫుడ్ అని చెప్తా. చుడువా, అది కూడా మన హైదరాబాద్లో ఉన్న ట్యాంక్ బండ్ మీద తాజా అమ్ముతుంది కదా, చుడువా ట్రై చేస్తున్నాం. లాస్ట్ సికింద్రాబాద్ సిరీస్లో మాత్రం ఇది మాత్రం లాస్ట్. యాక్చువల్లీ ఏంటంటే చాలా దగ్గరికి వెళ్ళినాము, చాలా మంది ఏంటంటే రిజెక్ట్ చేసారు. చాలా మంది రిజెక్ట్ చేసారు అనమాట వీడియో తీయడానికి. ఎందుకో తెలియదు, వేరే ఫుడ్ బ్లాగర్స్ కొంచెం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్లనో తెలియదు, కానీ మాకు మాత్రం తీయడానికి మాత్రం రిజెక్ట్ చేసేసారు. సో దాన్ని బట్టి కొంచెం మూడప్ కూడా ఉన్నది, ఇంకా ఎక్కువ మేము తీయలేకపోయినాం. నాకు ఏంటంటే తీసేటప్పుడు ప్రాపర్గా ఉండాలి, ఎలా చేస్తారు అది తీయాలా, ప్లస్ ఓనర్తో మాట్లాడాలా, ప్రాపర్ వైజ్గా తీయాలనిపిస్తుంది. ఇట్లా తీసేసినామా, ఏదో బయటికి వచ్చినామా, వాయిస్ ఓవర్ ఇచ్చినామా అన్నట్టు ఉండదు. ప్రాపర్గా తీయాలనుకుంటా, ఈ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటా. అందుకోసమే ఈరోజు కొంచెం డిసప్పాయింట్మెంట్ వచ్చింది. కాబట్టి నేను కూడా బయటికి తీసి రివ్యూ ఇవ్వడం జరిగింది. నేనైతే 4 తినేసిన, దీంతో కలిపి 4 అనమాట. మంచి అంబియన్స్ ఉంటుంది. మన ట్యాంక్ బండ్ కూడా తెలిసినదే. వచ్చి అక్కడ తైలంచుకుంటూ మీకు కావాల్సిన వాళ్ళతో కూర్చొని చుడవ తినుకుంటూ మంచిగా. నేను చెప్పినవన్నీ తప్పకుండా ఇలా ట్రై చేసేయండి. నేను జెన్యూన్ రివ్యూ ఇచ్చేసిన కొన్ని జగర్ అయితే నాకు నచ్చినట్టు లేకుండా, ఎస్పెషల్లీ నా టేస్ట్ని బట్టి నేను రివ్యూ ఇవ్వడం జరిగింది. సో మీరు ఒక్కసారి వెళ్ళి ట్రై చేసేయండి, మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నా. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తిన్నారా బాబు. దిస్ ఇస్ బంటి సైనింగ్ ఆఫ్. బాయ్.